నేతి బీరకాయ కర్రీ సింపుల్ ప్రాసెస్లో వంట రాని వారికైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బీరకాయ కర్రీ అంటే తినలేని వాళ్ళు కూడా ఇలా చేసామంటే మాత్రం ఎక్సలెంట్గా తినేస్తారు, అంత బాగుంటుంది అండి. నమస్తే, ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి బీరకాయతోని సింపుల్ మసాలాతోని, అది కూడా పాలు యాడ్ చేసి మనకు బయట రెస్టారెంట్లో హోటల్లో ఎలాగైతే చేస్తారో టేస్టీగా అలాగే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. రైస్కైనా రోటీస్కైనా చాలా చాలా బాగుంటుంది, అలాగే చపాతీలకైనా కానీ చాలా బాగుంటుంది. ఈ సింపుల్ మసాలాలతోని ఎలా తయారు చేసుకోవాలో నేతి బీరకాయ కర్రీని చూసేద్దాం పదండి. ఈ కర్రీ చేయనిక నేను ఇక్కడ లేతి బీరకాయలను తీసుకొని చిక్కు తీసి ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. అందరూ కొంచెం దీంట్లో 4 ముక్కలు చేస్తారు కదా, అలా కాకుండా ఈ కర్రీకి వచ్చేసి ఈ సైజు ముక్కల్ని అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసేసుకోవాలి. అలాగే పోపు దినుసులు ఇందులోకి ఒక 2-3 ఒట్టిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి అలా కలిపెట్టేసిన తర్వాతకి ఇవి చిటపట అన్న తర్వాతకి తిరువాత గింజలు అనేది కొంచెం చిటపట అన్న తర్వాతకి ఇప్పుడు వచ్చేసి పొడుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఇవి వచ్చేసి అంతా ఆయిల్ అంటేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాతకి 1 నిమిషం పాటు ఇవనేది ఆయిల్లో మగ్గాలి. మనకు మగ్గిన తర్వాత 1 నిమిషం తర్వాతకి ఈ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు ఒక 2 టమాటా పళ్ళని ఇలా తీసుకొని కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకొని ఇక్కడ సరిపడా సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ ఒకటేసారి వేస్తున్నాను. అలాగే పసుపు కూడా వేసేసుకొని వీటిని ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాతకి వీటిని టమాటా పళ్ళు అనేది కొంచెం తోలు మగ్గేంత వరకు ఊడుతుంది కదా, అంటే కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాతకి టమాటా మగ్గిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయినాక 1 నిమిషం తర్వాతకి ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని మొత్తం ఆయిల్ మసాలా అంతా అంటేలా ఈ ముక్కలకు ఇలా అంటి చేసిన తర్వాతకి వీటిని మూత మూసి 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మీడియం మంట మీద మగ్గనివ్వాలి. ఈ కర్రీలోకి మసాలా కోసం నేను ఇక్కడ డ్రై కొబ్బరి తీసుకుంటున్నాను. కర్రీకి సరిపడా కొబ్బరి తీసుకుంటున్నాను, డ్రై కొబ్బరి. అలాగే ఒక 3 స్పూన్ల మైను పుట్నాలు వేస్తున్నా, అంటే పప్పులు, వీటిని పప్పులు అంటారు, కొంతమంది పుట్నాలు కూడా అని అంటారు. అలాగే ఒక 3 స్పూన్ల మైను పుట్నాలు వేసుకొని అదే 3 స్పూన్లతోని మళ్ళీ ధనియాలు కూడా వేసేసుకొని దోరగా 1 నిమిషం పాటు వేగితే చాలు, అంటే వేడి అవుతే చాలండి, ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు. మెత్తగా మిక్సీ జార్లో ఇలా చూపిస్తున్న విధంగా పొడి చేసేసుకోవాలి వీటిని. ఇప్పుడు 2 నిమిషాల తర్వాతకి ఇక్కడ అనేది మనకి 50% ఈ బీరకాయ కర్రీ అనేది ఇందులోనే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా స్పైసీకి, అంటే బాగా కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. ఇందులోకి నేను 1 స్పూన్ మైను కారం వేస్తున్నా. అలాగే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని కూడా ఇందులో వేసేసుకొని చిన్నగా చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. వీటిని అంత మసాలాలో కలిపిన తర్వాతకి 1 నిమిషం మూత పెట్టి, 1 నిమిషమే, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ అనేది ఇప్పుడు పోసేసుకోవాలండి. గ్రేవీకి సరిపడా వాటర్, మనకి ఎంత గ్రేవీ కావాలో అంతమైన వాటర్ పోసేసుకొని దానికన్నా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాతకి 1 నిమిషం ఇలా ఉడికించిన తర్వాతకి మనకి 90% ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు మరొక నిమిషం ఇలా కొత్తిమీర వేసినాక మగ్గనిచ్చిన తర్వాతకి స్టవ్ అనేది బంద్ చేసేసుకొని ఇప్పుడు పాలు పోసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసిన వెంటనే ఈ పాలు అనేది ఒక చిన్న గ్లాస్ మైనో లేదా చిన్న కప్పు మైనో ఇలా పోసేసుకోవాలి. ఈ కర్రీ అనేది మనకు కొంచెం చల్లగైన తర్వాతకి కొంచెం దగ్గర పడుతుంది. గ్రేవీ మాదిరిగా ఇలా చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా చాలా టేస్టీగా ఈ నేతి బీరకాయ కర్రీ అనేది ఇలాగే చేసుకోవాలి. చాలా బాగుంటుంది. రోటీస్కైనా, రైస్కైనా, చపాతీకైనా, దేంట్లోకైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఈ విధంగా చేయడం వల్ల కర్రీ తినలేని వాళ్ళు కూడా తినేస్తారండి, అంత బాగుంటుంది. ఎవరైనా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.